పర్వాలేదు, ఆయన గురించి తెలిసిందేగా, వదిలేసే. నువ్వే చెప్పావుగా మనం ఇక్కడికెందుకొచ్చింది, ఏం చేసింది, అమ్మవారికి తెలియకుండా ఉంటుందా అని. లేదు దినా, నువ్వు చెల్లించాల్సిన మొక్కుని నేను చెల్లించాలనుకోవడం వల్లే ఇలా జరిగిందేమో. నువ్వు నేను వేరు కాదు, ఒక్కటే అని మనం అనుకుంటాం కదా. మరి మనం ఒక్కటే అనుకున్నప్పుడు ఆవిడ మనల్ని వేరుగా ఎందుకు చూస్తుంది? అయినా అమ్మవారికి డబ్బులతో పనేముంది? ఒక రోజుకి మావయ్య గారికి ఉపయోగపడతాయనుకుందేమో. ఎంతైనా అమ్మ కదా. ఆయన్ని మాత్రం భలే వెనకేసుకొస్తావు. అమ్మవారి విషయంలో కూడా నువ్వు ఆయనకే సపోర్టా? సరే పద, అమ్మవారికి చీర సమర్పిద్దాం. ప్రేమ, రద్దీగా ఉంది, ఇటు వద్దు, మనం అటువైపు వెళ్దాం. పద. సరే వదినా, వెళ్దాం రా. అమ్మా, మా వాళ్లకి భయపడి ఇంతకాలం నేను దూరంగా ఉన్నాను. తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడికి రావలసొచ్చింది. ఇక్కడికొచ్చిన తర్వాత అడుగడుగునా భయపడుతూనే ఉన్నాను. ఇప్పుడు గుళ్ళో వాళ్లని చూసేసరికి నాకు ప్రాణం పోయినట్టు అనిపించింది. కాని ఈ విషయం ప్రణయ్కి చెప్దామనుకున్న ప్రతిసారి ఎవరో ఒకరు అడ్డుపడుతూనే ఉన్నారు. నువ్వే కాపాడాలి తల్లి. నాకెటువంటి సమస్య లేకుండా విక్టర్కి మళ్లీ ఉద్యోగం వచ్చి ఎటైనా వెళ్లిపోయే వరకు ఏ సమస్య రాకుండా చూసుకో తల్లి. అలా చూసుకుంటే మళ్లీ నా కుటుంబంతో ఒకనాడు ఇక్కడికే వచ్చి నీ మొక్కు తీర్చుకుంటాను. అమ్మా, నా వల్లనే వదిన మొక్కు తీరలేదు అనుకుంటే నన్ను క్షమించు. ఇది కావాలని చేసింది కాదు. వదిన ఆరోగ్యం బాలేదని అలా చెప్పానమ్మా. తప్పైతే క్షమించే, ప్లీజ్. వదినా, అక్క ఏంటిది? షాపింగా? నా కోసమేనా? ఏ ఉండు, ఇది నీకోసం కాదు. రేపు మన వదిన బర్త్డే కదా, అందుకే శారీ తీసుకొచ్చాను. వదిన, నీకు ఈ కలర్ బాగుంటుందని తీసుకున్నాను. బాగుందా వదినా? నీలాగే చాలా అందంగా ఉంది. అక్క, ఆ శారీ సూపర్ ఉందక్క. ఆ కలర్ అది అంతా సూపర్. రేయ్, శారీల గురించి నీకేం తెలుసనరా? ఓ బిల్డప్ ఇస్తున్నావు. వదినా, ఇలా ఇవ్వు. అమ్మా, ఈ చీర నాకెలా ఉంది? అన్నయ్య, అక్క వదిన పుట్టినరోజని ఈ చీర కొంది. ఎలా ఉంది? విక్టర్, ఏంట్రా అదోలా ఉన్నావు? వెళ్ళిన పని ఏమైంది? అబే అదేం లేదమ్మా, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. 2-3 కంపెనీల్లో అప్లై చేశాను. అందులో ఒకళ్ళు పిలిస్తేనే ఇప్పుడు వెళ్ళొస్తున్నాను. ఉద్యోగం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. రేపు లక్ష్మి పుట్టినరోజు కదా, అది అయిపోయిన తర్వాత ఎల్లుండి నుంచి జాయిన్ అవుతానని చెప్పాను. వాళ్ళు సరే అన్నారు. పోన్లేరా, ఆ జీసస్ దయ వల్ల నీకు ఉద్యోగం వచ్చింది. అన్నయ్య, నువ్వు జాబ్ లో జాయిన్ అవగానే నాకు పార్టీ ఇవ్వాలి.
మీద ఇంత ప్రేమ అభిమానం చూపిస్తున్నారు వీళ్ళు. ఆస్తి దక్కితే చాలు, నేను లేకపోయినా పర్వాలేదు అనుకునేవాళ్ళు వాళ్ళు. ప్రేమలుంటే చాలు, ఇంకేం అవసరం లేదనుకుంటున్న వాళ్ళు వీళ్ళు. ఇదే కదా నా కుటుంబం. నా ఆస్తిని నేనెందుకు వదులుకోవాలి? నా ఆస్తి మొత్తం నా కుటుంబానికే దక్కాలి. సో నేను తీసుకున్న నిర్ణయం కరెక్టే. సరే పదండి, భోజనాలు వడ్డిస్తాను. ఇదేంటి చిట్టితల్లు అప్పుడే నిద్రపోతుంది? బంగారం ప్రేమ నా చాక్లెట్స్ అవి హా? చూసావా వదినా, నీ కూతురు నిద్రలో కూడా మామూలు మర్చిపోదు. ఇవిగో. వదినా వదినా, ఆ చీర నువ్వు ఎక్కువసార్లు వాడిన తర్వాత పాతదైపోతుంది కదా, అప్పుడు నాకు ఇస్తావా? ఏంట్రా నువ్వేమైనా కట్టుకుంటావా? అదేం లేదు, డిజైన్ బాగుంది కదా, షర్ట్ కుట్టించుకుందామని. శారీతో షర్ట్లేంట్రా తింగిర వెదవా. తల పట్టడం ఆపేశావేంటి? శివం వచ్చిందమ్మా. నువ్వు లోపలికి వెళ్ళు. అలాగే అమ్మా. ఏంటమ్మా, తలనొప్పిగా ఉందా? నేను తలపట్టనా? వద్దమ్మా. తల్లిదండ్రులకి సేవ చేస్తే సాక్షాత్తు భగవంతుడికి సేవ చేసినట్టేనమ్మా. ఏం పర్వాలేదు. శివాగ్ని, ఉమ్, దసరా అయిపోయింది. మనం అనుకున్నట్టుగా జరగాలనేం లేదుగా. లక్ష్మి దొరకలేదని, ఆస్తి దక్కలేదన్న కోపంతో నువ్వు మాత్రం ఏం చేసుకోకే. శివాగ్ని వదులు, వదులు శివాగ్ని, వదులు శివాగ్ని, వదులు. ఏమైందమ్మా? ఏమవడమేంటి? తల పడతానని చెప్పి తల తీసి ఎంత పని చేశావు? అనుకున్నవన్నీ జరగాలని లేదు. ఆస్తి మనకి రాకపోవచ్చు, లక్ష్మి మనకి దొరక్కపోవచ్చు. ఇలాంటి మాటలు నాకు వినబడితే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేనమ్మా. అది నా వీక్నెస్. నీ వీక్నెస్ తగలయ్యా. ఇంకా భూమి మీద నూకలుండబట్టి బతికిపోయాను. లేదంటే ఈ పాటికి నన్ను పాడె మీద పడుకోబెట్టి శంఖ ఊదేసేవాళ్ళు. చూడమ్మా, నీ కూతురికి అన్నం నీళ్లు లేకపోయినా ఆ లక్ష్మి మీదున్న పగతో పంతంతో బ్రతికేయగలదు. కాని ఆస్తి హోదా ఉండదు అంటే నా మనసు తట్టుకోను అంటుంది. ఈ గుండె కొట్టుకోను అంటుంది. ఊపిరితిత్తులు శ్వాస తీసుకోనంటున్నాయమ్మా. నీకో మాట చెప్పనా? ఈ లోకంలో ధర్మాన్ని స్థాపించాలని భగవంతుడు ఇప్పటికీ దశావతారాలెత్తాడు. 10 ఛాన్సులు తీసుకున్నాడు. అయినా ఇప్పటికీ ఆ దేవుడికే పనవ్వలేదు. మనమెంత? నేనొక్క ఛాన్సే కదా తీసుకుంది. ఆస్తి చేజారిపోవడానికి గడువు దగ్గర పడ్డం కాదమ్మా, దాని చావు దాన్ని చేరడానికి గడువు దగ్గర పడింది. అదేంటో తెలుసా?
దాని పుట్టినరోజు. అర్థమైందా నా స్వీట్ మదర్? గుడ్ నైట్. జీసస్, నా పుట్టింట్లో ఏ క్షణం కూడా నాకు మనశ్శాంతి లేదు. ఈ ఇంట్లో ఎందుకు పుట్టానా అని బాధపడని క్షణం లేదు. సంతోషం అనే మాటే లేదు. అలాంటి నా జీవితంలోకి విక్టర్ని తీసుకొచ్చావు. ప్రేమలు ఆప్యాయతలు తప్ప ఏ స్వార్థాలు లేని ఇంత మంచి కుటుంబాన్నిచ్చావు. ఇక్కడ ప్రేమలున్నాయి. ఇప్పుడు నాకు ఐశ్వర్యం కూడా రాబోతోంది. ప్రేమ ఐశ్వర్యాలతో మేమంతా సంతోషంగా ఉండేలా బ్లెస్ చేయి. హ్యాపీ బర్త్డే డియర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఏంటి లక్ష్మి, ఈరోజు చాలా కొత్తగా సంతోషంగా ఉత్సాహంగా కనిపిస్తున్నావు, ఏంటి కదా? కారణం ఉందిలేండి. కారణమా? అంటే కొంపదీసి చీ పొండి. హ్యాపీ బర్త్డే మై లవ్. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు డియర్ వదినా. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ అత్తయ్య. హ్యాపీ బర్త్డే వదినా. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే వదినా. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే వదినా. థ్యాంక్ యూ ప్రేమ. హ్యాపీ బర్త్డే మమ్మీ. అరే, రాత్రి నీకు ఇచ్చిన చాక్లెట్స్ తినలేదా? ఇవాళ అమ్మ పుట్టినరోజు కదా, అమ్మకి ఇద్దామని దాచిపెట్టాను. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే బంగారు తల్లి. థ్యాంక్ యూ మావయ్య. గాడ్ బ్లెస్ యు మై డియర్ చైల్డ్. నువ్వు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలా. ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకుంటూ ఉండాలా. అలాగే మీ మావయ్య అడిగినప్పుడు కోటర్కి డబ్బులు ఇవ్వాలా. పట్టుకోమ్మా. పట్టుకో చిట్టి తల్లి, పట్టుకో. తీసుకోండి మావయ్య. థ్యాంక్ యూ మై డియర్ చైల్డ్. నాన్న, ఇవాళ కూడా తాగాలా? సంతోషం వచ్చినప్పుడు తాగాలి కదమ్మా. అమ్మాయి పుట్టినరోజు కదండి, అందరం కలిసి చర్చికి వెళ్దామండి. పిచ్చిదానా, మీ అందరికీ జీసస్ చర్చిలో ఉంటే ఈ డేవిడ్కి ఇదిగో ఇక్కడ ఉంటాడు.
హ్యాపీ బర్త్డే బంగారం. నువ్వు చల్లగా ఉండాలా. నీ పుట్టినరోజు సందర్భంగా నా ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇచ్చుకోవాలా. ఆ? నా కోడలు బంగారం, నా కోడలు బంగారం. ఈ మనిషి ఇంకా మారడు. ప్రేమ మనం సూపర్ మార్కెట్కి వెళ్దాం పదా. ఎందుకు వదినా? ఈ రోజు నా బర్త్డే కదా, మీ అందరికీ స్వీట్స్ తినిపించాలి. స్వీట్స్ కోసం సూపర్ మార్కెట్కి ఎందుకు వదినా? నీకు స్వీట్స్ చేయడం వచ్చు కదా, నువ్వే చేసి పెట్టు. పదా, వాటికి సంబంధించిన సామాన్లన్నీ తీసుకుందాం. అమ్మా నేను వస్తా. అమ్మా నువ్వు వద్దులేమ్మా. ప్రేమని అమ్మని వెళ్ళిరాని, మనం ఆడుకుందాం. ఓకేనా? సరే. అత్తయ్య వెళ్ళొస్తా. విక్టర్ బాయ్. పద ప్రేమ, వెళ్ళొస్తామండి. వస్తాం అత్తయ్య. ఏమైంది ప్రేమ? ఏమో తెలియదు వదినా, అదే చూస్తున్నాను. పెట్రోల్ ఉందే. ప్రేమ, ఏమైనా నీ సెలక్షన్ సూపర్. నాకు ఈ సారీ చాలా బాగా నచ్చింది. ఊరుకో వదినా, అసలే నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతుంటే. ఎందుకు గిల్టీ? మా అందరితో కలిసి చేసుకుంటున్న ఫస్ట్ బర్త్డే. మంచి సారీనే కొందామనుకున్నాను, కానీ 1000 రూపాయలు కూడా చేయని ఈ సారీ నీకు ఇవ్వాల్సి వచ్చింది. ప్రేమ, నువ్వు తక్కువ రేటులో శారీ తెచ్చానని ఫీల్ అవుతున్నావు, కానీ నన్ను ఎంతగానో అభిమానించి నా మీద ఇంత ప్రేమను చూపిస్తున్నా మీలాంటి ఫ్యామిలీలో నేను ఒక మెంబర్ని అయినందుకు పొంగిపోతున్నాను తెలుసా. అయినా ఈ పేదరికం ఇంకెన్నాళ్ళో ఉండదు, చూస్తూ ఉండు. త్వరలోనే నేను నీకు 1,00,000 రూపాయల శారీ కొనిపెడతాను. ₹1,00,000 శారీయా? ఎందుకు నవ్వుతున్నావు? 1,00,000 అనే మాట వినడమే గాని నువ్వు నేను అంత డబ్బుని కనీసం దూరం నుంచైనా చూసామా? నేను చూశాను ప్రేమ, లక్షల్లో కోట్లల్లో చూశాను, కానీ అక్కడ ప్రేమ లేదు. ఇక్కడ ఈ పేదరికంలో లక్షల్లో కోట్లల్లో ప్రేమ ఉంది. పవిత్రమైన గుడిలోకి చెప్పులు వేసుకుని రావడం తప్పని తెలీదా?